అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు సబా రాజ్యం గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం. దివ్య ఖురాన్లో దీని గురించి మేము సబా వారి ఆనకట్టను తెంచి వారిపైనికి వరదను పంపాము అని దివ్య ఖురాన్లో అల్లా తఆలా 34వ సూర 16వ ఆయతలో తెలియజేయడం జరిగింది. విషయంలోనికి వెళ్తే యమన్లో ముఆన్నియా పాలన అంతమైపోయింది. రాజ్యం సబావారి హస్తగతమైపోయింది. అయితే సబాలు కూడా పాత రాజుల సాంప్రదాయాలు, భాషా విధానాలనే అవలంబిస్తూ ఉండేవారు. అతి కొద్ది కాలంలోనే వారు అసాధారణ ప్రగతి సాధించారు. మారిబ్ పట్టణంలో రాజధానిగా వారి పరిపాలన కొనసాగుతూ ఉండింది. యమన్ చాలా సారవంతమైన దేశం. విశాలమైన లోయలు, మైదానాలతో విరాజిల్లే దేశం. కానీ నీటి సమస్య తీవ్రంగా ఉండింది. వర్షాకాలంలో వానలు బాగా కురిసేవి, కానీ వర్షపు నీరు ఎక్కడ నిల్వ ఉండేది కాదు. మొత్తం నీరంతా ప్రవహించిపోయేది. యమన్ ప్రజలు కష్టజీవులు. ఒక గొప్ప నీటిపారుదల వ్యవస్థను నిర్మించుకున్నారు. అక్కడ సహజమైన నదులేవీ లేవు. అందువల్ల వర్షపు నీటిని ఆనకట్టల ద్వారా నిల్వ చేసి కాలువల ద్వారా తమ అవసరాలకు తరలించేవారు. ఈ కాలువల ఆధారంగానే వ్యవసాయం జరిగేది. మారిబ్లో చాలా పెద్ద నీటిపారుదల వ్యవస్థ ఉండేది. ప్రాచీన కాలంలో ఇలాంటి నీటిపారుదల వ్యవస్థ, ఇలాంటి ఇంజనీరింగ్ నైపుణ్యం చాలా అరుదుగా కనిపిస్తూ ఉండేది. కేవలం బాబిలోనియాలో మాత్రమే ఇలాంటి నీటిపారుదల వ్యవస్థ ఉండేది. మారిబ్ నుండి యమన్లోని చాలా ప్రాంతాలకు నీటి సరఫరా అయ్యేది. ఈ నీటిపారుదల వ్యవస్థ వల్ల ఆ ఎడారి నేలలు చాలా వరకు సస్యశ్యామలంగా అయ్యాయి. మారిబ్ పట్టణంలో ఒక పెద్ద ఉద్యానవనంలా ఉండేది. ప్రజలు చాలా కష్టించి పనిచేసేవారు. ఫలితంగా పంటలు పుష్కలంగా పండేవి. పశు సంపదతో, పాడి పంటలతో దేశం అలరారుతూ ఉండేది. కానీ ప్రజలు ఈ సౌలభ్యం యావత్తు అల్లా ప్రసాదించిందని మర్చిపోతే సంపద, సౌభాగ్యాలు కూడా శాపాలుగా పరిణమిస్తాయి. భోగభాగ్యాల జీవితం వారిని ఏమరపాటుకు గురిచేసింది. దేవుణ్ణి మర్చిపోయేలా చేసింది. అనేక రకాల చెడులు వారిలో చోటు చేసుకున్నాయి. వారు స్వార్థపరులుగా, అహంకారులుగా తయారయ్యారు. చివరకు సోమరితనానికి గురి అయ్యారు. ఆ ఆనకట్ట నిర్వహణ విషయంలో అశ్రద్ధ చూపించారు. ఒక రాత్రి విపత్తు విరుచుకుపడింది. అతిపెద్ద ఆనకట్ట తెగిపోయింది. కట్ట తెంచుకున్న నీరు ఒకదాని తర్వాత ఒకటి అనేక ఆనకట్టల ధ్వంసం చేసింది. ఆ మహావరదలో యావత్తు దేశం నాశనమైపోయింది. నీటిపారుదల వ్యవస్థ యావత్తు కుప్పకూలిపోయింది. ఒకప్పుడు ఉద్యానవనంగా అలరారుతున్న దేశం శిథిలానగరంగా మారిపోయింది. అడవి చెట్లు, పిచ్చి మొక్కలు, చింతపండు వంటి ఫలాలు తప్ప మరేమీ పండని నేలగా రూపాంతరం చెందింది. చివరకు ఒకప్పుడు ఉద్యానవనంలా కిలకల రావాలతో ఆహ్లాదపరిచిన పక్షులు కూడా వలసపోయాయి. సబా ప్రజలు తమ ఇళ్ళు వాకుళ్ళు వదిలి ఇతర ప్రదేశాలకు తరలిపోవలసి వచ్చింది. కొందరు సిరియా వెళ్ళిపోయారు, మరికొందరు మక్కాలో, మరికొందరు యస్రిబ్కు, ఇలా ఇతర ప్రదేశాలకు వెళ్ళి స్థిరపడిపోవలసి వచ్చింది. ఆ విధంగా ప్రజలు చెల్లాచెదరైపోయారు. సబా ప్రజలకు ఎదురైన విపత్తు గురించి తర్వాత తరాలు కథలు కథలుగా చెప్పుకున్నారు. అల్లా కారుణ్యం వల్ల అపరిమిత సౌభాగ్యాలు పొందిన వారు దేవుణ్ణి మర్చిపోయి ఏ విధంగా నాశనమయ్యింది అనేక తరాల వారికి గుణపాఠంగా మిగిలిపోయింది అంటూ దివ్య ఖురాన్ 34వ సూరాలో 15 నుండి 20 ఆయతలలో మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే అల్లా తాలా దివ్య ఖురాన్ ద్వారా అనేక విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా వాటి పట్ల జాగ్రత్త వహిస్తూ మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో జీవించాలి అని, అలాంటి సద్బుద్ధి అల్లా తాలా మనందరికీ కలిగించాలని దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.